దానికోసం 1.5 దోసకాయ తరిగి ఉంచాను. అలాగే సగం ఉల్లిపాయ ముక్క, 3 పచ్చిమిరపకాయలు. వీటిని అర గ్లాసు పప్పుతో కడుక్కున్న తర్వాత మొత్తం కలిపి బాయిల్ చేసేస్తాను. ఆ తర్వాత మనం తాలింపు వేసుకోవడానికి తగినంత సామాగ్రి. ముందు వెల్లుల్లి వేసుకుని తర్వాత తాలింపు గింజలన్నీ కూడాను ఆవాలు, ధనియాలు, మెంతులు. ధనియాలు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు అనుకోండి. లేదంటే ధనియాలు అనేది జీలకర్ర, కొన్ని మెంతులు. ఆ తర్వాత అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వీటితో తాలింపు పెట్టేద్దాం. నెక్స్ట్ బీట్రూట్తో ఇంకొక వెరైటీ బీట్రూట్ పచ్చడి. సో బీట్రూట్ని మనం ఇడ్లీలో, దోశలో, చపాతీలో, పూరీలో అన్నిట్లో ఎలా కలుపుకుంటున్నామో అలాగే ఉత్తి పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఈ బీట్రూట్తో బిర్యానీ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు చూపించేది బీట్రూట్ పచ్చడి. ఈ బీట్రూట్ పచ్చడికి కావలసిన పదార్థాలు: బీట్రూట్, ఒక పూర్తి బీట్రూట్ కాయ, అలాగే ఒక సగం వెల్లుల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి. తర్వాత తాలింపు పెట్టుకోవడానికి కావలసినవి వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. బెండకాయలతో 2 రకాలు. బెండకాయ ఫ్రై. సో బెండకాయ ఫ్రై చాలా సింపుల్గా అయిపోతుంది కాబట్టి బెండకాయలోకి మామూలుగా మన తాలింపు దినుసులు వేసుకుని కాస్త శనగపప్పు కూడా వేసి, వెల్లుల్లి కావాలంటే, లేదు ఎండుమిర్చితో తాలింపు వేసేద్దాం. నెక్స్ట్ బెండకాయ పచ్చడి. బెండకాయ పచ్చడిలోకి మనం పుదీనా వేసుకోవచ్చు, ఏవైనా మినప్పప్పు లాంటి పప్పులు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేరుశనగ పప్పుతో చూపిస్తున్నాను. బెండకాయ, వేరుశనగ పప్పు మరియు పచ్చిమిర్చితో. సో వాటిని తర్వాత తాలింపు వేసుకోవడానికి తగినన్ని తాలింపు దినుసులు. సో ఈరోజు ఈ వెరైటీస్ అన్నీ కూడాను వితిన్ 1 అవర్లో లేదా 1.5 అవర్లో మనం కంప్లీట్ చేసేద్దాం. పప్పు, దోసకాయ మరియు ఉల్లిపాయ, పచ్చిమిర్చి కలిపి ఇప్పుడు నేను కుక్కర్లో వేసేసాను. పప్పు బాగా కడిగి వేసి ఉంచాను. దోసకాయని చేదు చూడడం మర్చిపోకండి. గింజలు, ఆ దోసకాయ చేదు ఉంటే మనం చేసిన ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. సో అందుకని దోసకాయ మాత్రం చేదు కంపల్సరీ చూడాలి. అలాగే దోసకాయ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు ఒక్క దోసకాయ మాత్రమే వేసుకున్నా బాగానే ఉంటుంది. మాకు దోసకాయ ఇష్టంగా ఉంటుంది. అలాగే దోసకాయ పులుపుని కూడా చూసి మనం తర్వాత చింతపండు రసం పిండుకోవాల్సి ఉంటుంది. మన బెండకాయలు మగ్గుతూ ఉన్నాయి. సో ఈలోపు మనం ఇంకొక ప్యాన్ పెట్టేసి అందులో ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. సో ఇది మన బీట్రూట్ పచ్చడి కోసం. సో ఇందులోకి కొంచెం జీలకర్ర వేస్తున్నాను, అలాగే ఎండుమిర్చి, నెక్స్ట్ వెల్లుల్లి. సో ఇవి వేగుతూ ఉంటాయి. అవి వేగుతూ ఉండగా ఈ బీట్రూట్ని కూడా వేసేస్తున్నాను. సో వీటిని కూడా మూత పెట్టేసి ఇప్పుడు ఒక పావు గంట వరకు వీటిని మగ్గనిద్దాం సిమ్లో. బెండకాయకి కావాల్సిన పోపులన్నీ కూడా మనం కాగిన నూనెలో వేసేసాము. 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దానికి తగినంత తాలింపు దినుసులు ఇందాక నేను చూపించినట్టుగా వేసేసాం. సో ఇవి వేగిపోయాయి. నెక్స్ట్ మనం బెండకాయలు వేసేద్దాం. ఈ బెండకాయని కట్ చేసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మనం రెఫ్రిజిరేటర్లో ఉంచుకుంటే వీటికి ఎక్కువగా ఈ గమ్మీ నేచర్ లేకుండా ఉంటుంది.
అయితే మనకు అంత టైం ఉండదు కదా, అందుకని నేను మామూలుగా చేసేస్తున్నాను. బట్ మన దోసకాయలో చేదు ఎలా చూస్తామో అలాగే ఈ బెండకాయల్లో కూడా మనం లేత బెండకాయలను మాత్రమే తీసుకోవాలి. ముదురుగా ఉన్న బెండకాయలు మనకి త్వరగా బాయిల్ అవ్వవు. బాయిల్ అయినా అందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తినేటప్పుడు అది పీచులా తగులుతుంది. సో అందుకని ముదురుగా ఉన్న బెండకాయల్ని మనం తీసి ముందుగానే సపరేట్ చేసుకుంటే మంచిది. బెండకాయ కూరలోకి లైట్గా కొంచెం పసుపు, ఉప్పు వేసి ఒకసారి దాన్ని ఇంకో 5 నిమిషాలు మగ్గనిద్దాం. మన కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసింది. ఆల్రెడీ 2 విజిల్స్ వచ్చింది, ఇది 3rd విజిల్. సో పప్పు దించేస్తున్నాను. అది చల్లారిన తర్వాత దాన్ని మెత్తగా ఒకసారి కదిపేసి దాంట్లోకి చింతపండు రసం అవసరం అవుతుందో లేదో చూసుకొని మనం దాన్ని తాలింపు పెట్టేసుకుందాం. సో ఇందులో ఉప్పు, పసుపు వేసేసాం కాబట్టి సో దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి వేరుశనగలు వేగి రెడీగా ఉన్నాయి. ఇందులోకి మనం ఈ బెండకాయల్ని వేసేసి దీన్ని కూడా ఒక 10 నిమిషాల వరకు మగ్గనిద్దాం. 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది, ఎందుకంటే మనం సిమ్లో పెడతాం కాబట్టి. వేరుశనగలు సరిగా కనుక వేరుశనగలు సరిగా మనకి వేగకపోతే అది కూడా కొంచెం పచ్చివాసన వస్తుంది మనకి లాస్ట్లో చట్నీ టేస్ట్ చేసేటప్పుడు. సో అందుకని వేరుశనగ పప్పు మనం ఇందులో కొంచెం బాగా వేగిన తర్వాత మనకు కావాల్సింది వేసుకుంటే బాగుంటుంది. ఈ వేరుశనగ పప్పు మనకి ఏ పచ్చడితో అయినా బాగుంటుందండి. ఈవెన్ నేను ఆనపకాయ పచ్చడితో ట్రై చేశాను, వంకాయ పచ్చడితో ట్రై చేశాను, అలాగే దొండకాయ పచ్చడితో ట్రై చేశాను. సో అన్నిటితో కూడా వేరుశనగ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే, మన బీట్రూట్ పచ్చడి మగ్గుతుంది, అలాగే బెండకాయ ఫ్రై కూడా మగ్గుతుంది, నెక్స్ట్ పప్పు కూడా కుక్కర్లో ఉంది. ఇప్పుడు మనం బెండకాయ పచ్చడికి ఇది 4 బర్నర్ స్టవ్ కాబట్టి 4th ప్యాన్ పెట్టేసి నేను రెడీ చేసేస్తున్నాను. సో జీలకర్ర, పచ్చిమిర్చి, ఇప్పుడు మన వేరుశనగ పప్పుల్ని కొంత వేగనిద్దాం. అది వేగిన తర్వాత మనం బెండకాయని అందులో వేద్దాం. మన పప్పు ఉడికిపోయింది కదా, చల్లారింది కూడాను. సో దీన్ని ఒక్కసారి పప్పు గుత్తితో మెల్లగా మెదిపేస్తున్నాను. ఇందులో ఉన్న పచ్చిమిర్చి కొంచెం చితకకుండా మనం కొంచెం జాగ్రత్తగా మెదుపుకుంటే చాలు. అందుకనే నేను 3 వేసాను అనుకోండి, సో ప్రాబ్లం లేదు. ఇందులో దోసకాయ కొంచెం ముక్కలుగా ఉంటే మనకు బాగుంటుంది. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసేస్తున్నాను. సో ఇంకొకసారి దీన్ని మెరిపేద్దాం. ఇందులోకి నేను పులుపు వేయడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ దోసకాయలే కొంచెం లైట్ పుల్లగా ఉన్నాయి. ఒకటి పండింది ఉంది, ఒకటి మామూలుది ఉంది. సో అందుకని నేను ఇంక ఇందులో పులుపు వేయడం లేదు. ఎవరైనా ఇంకా ఇష్టపడి పులుపు వేయాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తాలింపు వేసేద్దాం. మన బెండకాయ కూర అయిపోయింది.
సో దీంట్లోకి నేను కొంచెం లైట్గా కారం చల్లేసి ఒక 2 మినిట్స్ ఉంచి ఇంకా దీన్ని దించేస్తున్నాను. ఇది సింపుల్ బెండకాయ కూర. అలాగే మనకి ఇందులోకి ఇంకా ఏమైనా న్యూట్రియంట్స్ ఎక్కువగా కావాలి అనుకుంటే నువ్వుల పొడి కానీ, నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఉంటుంది, అది కూడా మనం దీన్ని దించేసిన తర్వాత కొంచెం చల్లుకుంటే దానికి తగినంత ఉప్పు కారంతో పాటుగా చాలా బాగుంటుంది. మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నెక్స్ట్ అలాగే ఇటుపక్క చూద్దాం. ఇది కూడా రెడీగా ఉంది, మగ్గిపోయింది మన బెండకాయ పచ్చడికి. సో దీంట్లో తగినంత ఉప్పు వేసి దించి చల్లారించిద్దాం. తర్వాత దీన్ని మిక్సీ చేసిన తర్వాత తాలింపు వేసేద్దాం. బీట్రూట్ కూడా ఆల్మోస్ట్ రెడీ, దాన్ని కూడా కట్టేస్తున్నాను, చల్లారి పెట్టేస్తున్నాను. వేసుకునేటప్పుడు మనం వాటిని చితక్కొట్టు వేయాలి, లేదంటే అది మన మీద పేలుతుంది. సో మిగతా పప్పు దినుసులు అన్నీ కూడా నేను వేసేస్తున్నాను, తాలింపు దినుసులు. తాలింపు వేయడానికి ఆల్రెడీ ప్యాన్లో నేను ఒక 2 టీ స్పూన్స్ నూనె వేసాను, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసాను. ఎందుకంటే పప్పులోకి మనం నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఆ నెయ్యి ఫ్లేవర్ వస్తూ. అలాగే ఇప్పుడు తాలింపులకు కావాల్సిన దినుసులు అన్నీ కూడా ఇందాకే చూపించాను కదా. ముందుగా వెల్లుల్లిని వేగనిద్దాం. మన తాలింపు వేగిపోయింది, రెడీ అయిపోయింది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఈ పప్పులోకి నేను మీకు చెప్పినట్టుగా చింతపండు రసం అస్సలు పిండలేదు, ఎందుకంటే 2 దోసకాయలు వాడాను కాబట్టి. సో ఈ పులుపే చాలా బాగుంది. సో దీన్ని ఇలా ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. దానివల్ల ఏమిటంటే మనకి ఏదైనా పచ్చి వాసన ఉంటే అది మొత్తం పోతుంది. సో మన పప్పు రెడీ, అలాగే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా బెండకాయ పచ్చడి, బీట్రూట్ పచ్చడి, ఈ రెండు కూడాను చల్లారిపోతున్నాయి. సో వాటిని మిక్స్ చేసుకుంటే మన 4 కూరలు లేదా 4 వెరైటీలు కూడా 1 గంటలో రెడీ అయిపోతున్నాయి. ఇప్పుడు ఈరోజు వంటలో మన ఆఖరి ఘట్టం తాలింపు వేయడం. సో 2 పచ్చళ్ళకి తాలింపులు వేసాం అనుకోండి ఫ్రెండ్స్, మొత్తం అయిపోయినట్టే. సో నేను ఆల్రెడీ చూపించినట్టుగా బీట్రూట్ పచ్చడికి కావాల్సినవి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు మరియు వెల్లుల్లిపాయ మొత్తం వేసేస్తున్నాను ఒకేసారి. ఇందులోకి మనం తాలింపులోకి నూనె చాలా కొంచెం తీసుకుంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ మాత్రమే తీసుకున్నాను, ఇంకా కావాలనుకుంటే తక్కువ కూడా తీసుకోవచ్చండోయ్. మనకి నూనె ఇష్టం లేనప్పుడు దీంట్లోంచి ఆల్రెడీ వేగిపోయాయి కాబట్టి ఓన్లీ తాలింపు గింజల్ని మాత్రమే నేను ఇలా పైకి వేస్తున్నాను. మన పప్పు రెడీ అయిపోయింది. సో ఈ పప్పు రెడీ అవుతున్నంత టైంలో కూడాను నేను ఈ 2 పచ్చడిని మిక్సీ చేసేసాను. సో మన బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయింది, అలాగే బెండకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండిటికి మనం తాలింపు వేద్దాం. ఈ బీట్రూట్ పచ్చడి ఒక కాయను కంప్లీట్గా తీసుకుంటే ఇలా వచ్చింది. సో ఈ బీట్రూట్లో కొంచెం తీపి కూడా ఉంటుంది కాబట్టి దానికి తగినంత చింతపండు, నేను ఇందాక చూపించిన చింతపండు సరిపోతుంది, అది వేసుకోవచ్చు. అలాగే కారం ఎవరికైనా ఎక్కువ కావాలి అనుకుంటే కనుక మిరపకాయలు ఇంకొక 2 వేసుకోవచ్చు. నేను చూపించిన వాటిలో ఆ 3 నుంచి 4 మిరపకాయల వరకు మనకి
ఒక పండు బీట్రూట్కి సరిపోతుంది. ఇది యమ్మీగా చాలా టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే ఇందులో కొంచెం న్యూట్రియంట్స్ ఉన్నాయి, అలాగే స్వీట్ విత్ సార్ టేస్ట్, అది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ బెండకాయ పచ్చడిలో, బెండకాయ పచ్చడి చాలా జిగురుగా ఉంటుంది, బెండకాయలు జిగురుగా ఉంటాయని చాలామంది తినరు. కానీ ఈ బెండకాయని కూరలాగా, ఫ్రై లాగా మాత్రమే కాకుండా దీన్ని పచ్చడిలా కూడా చేసుకోవచ్చు. అలాగే బెండకాయలను ఉత్తి పచ్చడి మాత్రమే కాకుండా ఈ బెండకాయ పచ్చడిలోకి కావాలంటే ఏవైనా నట్స్ వేసుకోవచ్చు, లేదా పప్పులు వేసుకోవచ్చు, ఇంకా పుదీనా కూడా వేసుకోవచ్చు. సో మళ్ళీ ఇదే ఆయిల్లోకి కొంచెం నెక్స్ట్ బెండకాయ పచ్చడికి కావాల్సిన తాలింపులు. ఇవి పప్పులు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక నిమిషం వెయిట్ చేద్దాం. ఇది సిమ్లోనే వేయిస్తున్నాను, ఎందుకంటే హై పెడితే సీజనింగ్ కదా మాడిపోతూ ఉంటుంది. సో పప్పులు వేగిపోయాయి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి వేసి కట్టేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఆ 1 టీ స్పూన్ ఆయిల్ మనకి 2 చట్నీల తాలింపులకి కూడా సరిపోయింది. సో ఇలా మనం ఆయిల్ తక్కువ వేసుకుని ఎంతో రుచికరంగా చట్నీలు తయారు చేసి వాటికి ఇంకా బాగా రుచికరంగా గార్నిష్ చేయడానికి మనం ఈ తాలింపుల్ని వాడుకోవచ్చు. ఈరోజు మన వర్కింగ్ ఉమెన్ వంటకాల్లో మనకి రెడీ అయిపోయిన 4 వెరైటీస్. మొదటిది దోసకాయ పప్పు, రెండవది బెండకాయ ఫ్రై, మూడవది బెండకాయ పచ్చడి, నాలుగవది బీట్రూట్ పచ్చడి. సో ఇలా మనం 1 గంటలోని ఎంతో వెరైటీగా, ఎంతో హెల్తీగా ఉండి టేస్టీ ఫుడ్ని మనం రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ వర్కింగ్ ఉమెన్ వంటకాలు అండ్ కీప్ వాచింగ్ వర్కింగ్ ఉమెన్ వంటకాలు. మనం రాబోయే రోజుల్లో ఇంకా న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్, అలాగే ఇమ్యూనిటీని పెంచే ఫుడ్ గురించి కూడా త్వరలో నేర్చుకుందాం.